మీ పేరేంటమ్మా? మరియమ్మ. మరియమ్మ. ఎంత వయసు ఉంటుంది మీకు? దగ్గరికి వచ్చిందా? అవునా? పిల్లలు ఎంతమంది? కొడుకు. ఒక కొడుకు. బిడ్డలు లేరా? ఎక్కడ ఉంటాడు కొడుకు? లేడు. లేడా? డబ్బుల కోసం వచ్చి చనిపోయారు. అవునా? అంటే మీకు ఎవరు లేరా? మనోరాలు ఉంది, అమెరికాలో ఉంది. మనవరాలు అమెరికాలో ఉంది. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? ఫస్ట్లో వచ్చిన ఇక్కడికి. ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చిన. ఫస్ట్ మీరే వచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? మా అక్క కోడలు. మీ అక్క కోడలు తీసుకొచ్చి ఇక్కడ దించిందా? ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగుందా? నాకు ఉందేముంది, మంచిగా ఉండేది ఏముంది. అక్కడ అన్నం పెట్టింది, స్నానం చేస్తారు, నీళ్ళు ఏం చేయ ఓలరు ఏడ్చేసేపు పూజ అంతే. మనవరాలు ఫోన్ చేస్తుందా? చేతి కానీ అక్కడ ఉద్యోగం చేస్తారు సలహా లెక్క. వాళ్ళు వస్తలేరు, నేను పోతలేరు. ఇంకెవరు రారా చూడడానికి? ఉండరు, మా అన్న పిల్లలు గిట్టుండ్రు, అప్పుడు ఇప్పుడు వస్తారు కానీ ఇక్కడ వచ్చినాక వస్తలేరు. ఇక్కడికి వచ్చాక వస్తలేదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి చూడాలి అని ఉందా అమ్మా? ఇంకేమో అసలు చూడాలని ఉంటారు. రాజు మనం ఎట్లా పోతాం? పోతేంది ఊకుంటేంది, కాచిపోయింది. మనం కొడుకు ఏమైంది అసలు? డబ్బులు వర్తకాలు పెట్టిండు, ఇస్తామని కొనబోయారు. పట్టపాగులు వచ్చారు, పానం తీసిపోయారు. అవునా? కోడలు ఎక్కడుండే మరి ఇప్పుడు? అమ్మగారి ఇంటి కాదు, వాళ్ళ అమ్మగారింటి దగ్గర. అమ్మ నాయన ఉండ్రు, అన్న ఉండ్రు, ఇక అక్కడనే ఉంది. ఇక నేను ఇక్కడ వచ్చి ఇక ఒక్కతే వచ్చి ఏం చేస్తుంది? బిడ్డ అమెరికాలో ఉండి ఆగిపోతుందా? దేవుడు ఎక్కడ తోలి అక్కడే తోలి, ఏం చేయం. మన చేతిలో ఉంది, భగవంతుడి చేతులు. ఏమేమి టాబ్లెట్లు వేసుకుంటారు? సార్ తెచ్చిచ్చుడు వేసుకుంటాడు. బీపీ ఉందా? ఏమో ఆర్కలేదు, ఏమున్నాయో తెలీదు. ఇచ్చిన గోళీలు వేసుకుంటారు అంతే. పడితే దెబ్బ తలిగి ఇట్లా కాలు ఇరిగింది. ఎప్పుడు పడ్డారు? సడుగులు అక్కడ ఉండగానే పడ్డా. ఇంట్లో ఇరిగింది బొక్క. ఈ తీపు పోతలేదు, ఆపు పోతలేదు, తెల్లవారు తీపు నడవలేదు, ఎత్తు కూడా దిగనియదు. మీ పని మీరు చేసుకుంటారా? ఇక మీ పని ఏముంది? బట్టలు పిండుకోవడం. ఇంకా బట్టలకే కష్టం. దానం పెడితే తింటున్నాం, దానం చేస్తున్నాం, పండుకుంటున్నాం. అలాకేం పని చెప్తున్నా, నేనేం చేస్తున్నా? ఏం లేవు. ఆ గుడ్డలు కూడా ఉత్తుకుంటే వాళ్ళని ఆరేస్తారు అవతల. మీరు ఉతుక్కుంటే ఎవరైనా ఆరేస్తారు. అప్పుడు మనిషిని పెట్టినాడు, ఆ మనిషి కూడా పోయింది. వాళ్ళు ఇష్టం, మన ఇష్టమా? అవును కదా మరి. పని చేసే వాళ్ళు ఇష్టం, వాళ్ళకి ఎక్కడ బతుకు తెరుగుంటే అక్కడ పోతారు. మనకేమో రోజు ఇస్తాం, రోజు నీళ్ళు అండలేనా జాడిస్తాం, ఆడ పెడితే వాళ్ళని వాళ్ళు ఆరేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాయం చేసి ఆరేస్తారు. ఎంతమంది ఉంటే ఎంతమంది చేస్తే. నా తోడ 9 మంది మాయ. ఎవరు 9 మంది? అక్క చెల్లెళ్ళా? అన్నలు 6 అన్నలు ఉండ్రు, 2 అక్కలు ఉండ్రు. వాళ్ళు ఎట్ట పోయినా నేను ఎట్ట పోయినా. అన్న పిల్లలు అందరు ఉద్యోగాలే. అన్న పిల్లలా? అక్క పిల్లలు అందరు. ఇక్కడికి తోలుకొచ్చిన ఆ అక్క కోడలు వస్తుందా మధ్యలో? రాదు. సొమ్మంతా తీసుకుని ఎందుకు వస్తుంది? మీదా? మీ దగ్గర ఉన్న సొమ్మంతా బ్యాంకులో పైసలు ఉంటే సత్యనారాయణ పేరు మీద ఉన్నాయి, నీ పేరు మీద చేపిస్తా అని తీసుకుపోయారు. ఓహో, బ్యాంకులో డబ్బులుంటే మీ ఆయన పేరు మీద ఉన్నాయి, నీ పేరు మీద చేయిస్తాను మిమ్మల్ని. నా కొడుకు పేరు మీద ఉన్నాయి. కొడుకు పేరు మీద ఉండి మీ పేరు మీద చేయిస్తాను తీసుకెళ్లారా? తీసుకుపోయారు. మొగడు పేర్లను తీసుకుపోయి ఆ గుమాస్తోటి ఆ మేనేజర్ తోటి ఏం మాట్లాడిండ్రో
బయట కూర్చోబెట్టిండ్రు నన్ను. ఉమ్. రాస్తే ఆయన ఉంటాడు కదా చేతి కింద, అవును. ఆయన తీసుకొచ్చి రాపిచ్చి సంతకం చేపించుకుంది. ఏంటంటే నీ కోళ్ళు తెచ్చుతారు, ఇయర్ తర్వాత నీ పేరు మీద చేస్తున్నాను నాకు చెప్పింది, చెప్పింది దాని పేరు మీద చేసుకో. కోడలు. ఉమ్. ఏం చేస్తాం. ఎంత డబ్బులు ఉండేనో అప్పుడు ఏమన్నా తెలుసా, గుర్తుందా? ఉన్నాయి 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షలు ఉండే అప్పుడు. 15 తులాలు బంగారు ఉంది. ఉమ్. 6 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. ఇంకా మంది మీద మస్తుగా పాడైనాయి. అవన్నీ ఏమీ రాలేక. 15 ఎకరాల భూమి అంతా కొడుకు పేరు చేసిండు. నా పేరు మీద 10 ఎకరాలు ఉంటే నా మనరాలు చేసిన, ఇంకా అదొక్కటే మిగిలింది నా మనరాలకు. మీ పేరు మీద ఉన్న భూమి ఏది? అమెరికాలో ఉన్న మనవరాలుగా? ఇంకా ఒక్కటే ఏడుండే ఆ ఒక్కటే. ఉమ్. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కొడుకు అయ్యిండ్రు. మనవరాలుగా? వాళ్ళు అక్కడనే ఉద్యోగాలు చేస్తారు, అక్కడనే ఉన్నారు. వాళ్ళకేం బట్టి ఉంటుంది, వాళ్ళ అమ్మ నాయన అయితే ఉంటుంది ఆదివారం. దేవుడు ఇంతవరకు చేసింది, నాకేం చేయాలి. మా అమ్మ కడుపులో అంతమంది వెనక నేను పుట్టా. మా అమ్మ పుట్టిన దేశమంత్రాలని అందరూ ఏడిపోయినా చెప్పిపోయేది. పండుగల నాడైనా పబ్బం నాడైనా ఊరికి పోయినా పెళ్ళిళ్ళైనా నాకు చెప్పి మంద లేకుండా పోకపోయేది. చేసిన సాములోరు మతం మా వాళ్ళది, ఆ సామే పెట్టిండు నా పేరు. దేవుడు ఎట్లా రాసిండు అట్లయితే ఏం చేస్తాం. అందరికి ఒక్క తిరగ రాసి ఆయన వాళ్ళు తలుచుకుంటారు. అంతమంది అన్న పిల్లలు ఉంటారు అందరూ. వాళ్ళు ఇక్కడ కూడా ఇంత దూరం అయినాక వాళ్ళు కూడా వస్తలేరు, అక్కడ ఉండక వచ్చేది. ఎక్కడ ఉండగా? హైదరాబాద్ అక్కడ ఉండక వచ్చేది, ఇక్కడ వస్తలేరు. అదరాటేమో. అంతకుముందు ఎక్కడ ఉన్నారు మీరు? మా అన్న కొడుకే తీసుకొచ్చి ఉంచుకుంటాడు. ఆడ ఉంటే బాగాలేదు, కాడే తీసుకుంటాను. అక్క కోడలు అయితే నేను చేయకూడదా, నువ్వే చేసి పెంచి మీ అక్క కొడుకు ఇప్పిస్తే నన్ను నేను చేయకూడదా, నేను చూడకూడదా, తీసుకపోయి ఇంత మడుగు చేసింది నన్ను. డబ్బులు ఎంత తీసుకున్నారు అయితే? ఇంట్లోకి వస్తుంటే ఒక 7 రూపాయలు కూడా ఇచ్చిపోలే. ఆవిడే తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టింది. దిగబెట్టినాడు సార్ లేడు ఈడ, ఇక్కడికి పోయిండు. వచ్చినాక వచ్చి చూస్తే నా సూట్ కేసులు ఎక్కువ పైసలు లేదు. అన్నీ బట్టలు తీసుకుంది, మంచి మంచి చీరలు కంటే అన్నీ తీసుకుంది. మందికి ఇచ్చిన కాగితాలు కూడా తీసుకుంది. తీసుకొని నిన్న తోలిపోతే సార్ ఉండలేడా ఎలా ఉండ. ఇక ఇంట్లో పని మనిషి ఉంటాడు పిల్లగాడు, ఆ పిల్లగాడు చూపిన ఏం లేవమ్మా ఉత్తే కాగితాలు ఉన్నాయి ఇలా అని చెప్తే మళ్ళీ ఫోన్ చేసిన. పైసలు వేయలేదు, బట్టలు చేయలేదు, పక్క బట్టలు లేవు, వేయలేవు. ఫోన్ చేస్తే మళ్ళీ బట్టలు తీసుకొని వచ్చి ఆడ ఉంచి సాములవారి గుడి ఉందంట ఇక్కడ, అక్కడ ఉన్న గుడి పెద్దది ఇక్కడ ఉన్నాయి సాములవారి గుడి. ఆడిపోయి వాళ్ళకు ఇంట్లో ఓడలేరు ఇక మనుషులు. వంట పని పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు. ఆడిపోయి వాళ్ళకు చెప్పి ఆ పేరు రాపిచ్చి పలాని ఆమె పలాని కాడు నుంచి వచ్చిన తీసుకురారు మీరు ఇంటికి. ఆ ఇంటికి అంటే నేను సాములవారి గుడికి పోతా, ఆడదోల వల్లదు డబ్బులు అంటే ఆడదోలితే ఆడ ఓళ్ళు లేరు అట్లా అని అలా చెప్పి వాళ్ళిద్దరు వచ్చారు. కారు తీసుకొని వచ్చారు. వచ్చినాక వీడికి సంగతి అమ్మ ఇక్కడ తోలిపోయిందంట మీ అక్క కోళ్ళంట, ఓళ్ళు లేరు అంటే మమ్మల్ని తీసుకురావాలి, ఇలా ఉంచుకో మా దాంట్లో ఉంచుకోవాలి తీసుకోవాలి చెప్పింది, రాపిచ్చింది పేరు అని చెప్పారు. అరే ఈయన తోలుతుంది ఏంది, మళ్ళీ ఆడిపోయి వాళ్ళని తోలటం ఏంది,
ఇంకొక కాడికి పోయి కూడా ఇంకోలో తోలేదేనా నేనేమి రాను అసలు ఇక్కడ ఉన్న సార్ వచ్చినాక వస్తా ఆయనతో చెప్పాను పోలే వచ్చినాక సార్కి చెప్పిన అంటే నా కాడ ఒక పైసలు లేదు ఆయన ఇట్లా చేసిపోయింది నన్ను నా కాడ వచ్చాడు బంగారు రూపాయలు నన్ను మేడ మీద నల్ల పూసలు కూడా లేకుండా చేసి తీసుకొచ్చింది అంటే సార్ అన్నాడు కదా లేకుంటే ఒక అమ్మ అన్ని నేనే పెడతాను నువ్వేమి అడుగుక ఎక్కడ పోక అని చెప్పిండు శంకర్ సార్ చెప్పినాక ఇంకెట్ట పోను ఎక్కడ ఆయన ఉండేదే కదా అని ఎక్కడ నమ్ముకొని ఎక్కడనే ఉండ ఎక్కడ పోలే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడనే ఉండే ఎక్కడ పోలే మొత్తం ఇంక వాళ్ళే చూసుకుంటున్నారు అంతా నాకు ఉందే ఉంది అన్నం కూడలు ఏదైనా వచ్చేటప్పుడు టాబ్లెట్లు మంచిగానే చూసుకుంటారు ఇంకా బట్టలు తెచ్చినాలే ఏది తెచ్చినాలే అన్నం పెట్టాలి ఏది పెట్టాలి నాకు వాళ్ళు ఇక్కడ అన్న ఆయనే తమ్ముడు ఆయనే అందరు పెట్టు ఆయనే మంచిగానే చూస్తున్నారు నాకేం కష్టం పెట్టలే కానీ నాకు వచ్చిన కష్టానికి ఏం చేయాలి అయిపోయిందిగా అమ్మ వదిలే ఇంకేముంది చెప్పు ఏం లేదు ఇక దేవుడు తీసుకుపో నువ్వే అన్నావు కదా దేవుడు అందరికి ఒక తీరుగా రాయట్లేదని రాయడు మరి నీ తీరుకు నీకు రాసాడు ఏముంది నువ్వు తినడానికి తిండుండే వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి అన్నీ మంచిగా చూసుకుంటున్నారు కదా ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు ఇక పోయేది ఒకటి కాటికి పోయేదే ఉంది కానీ ఏది లేదు ఇక మనం లేనినాడు వచ్చే దాని గురించి ఆలోచన ఎందుకమ్మా చెప్పు అది వచ్చినప్పుడు నువ్వు ఉండవు కదా ఇక ఏమయ్యేది మనకు తెలీదు దాని గురించి ఆలోచించకుండా మంచిగా తిని మంచిగా ఉండు సరేనా